హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన స్వరూప కిచెన్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పాలక్ పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగానే ఒక బౌల్లో పన్నీర్ వేసుకొని ఇందులో పెరుగు, ఉప్పు, కారం, మసాలా అన్నీ చక్కగా కలిపి పెట్టుకున్నానండి. ఇది ఇలా పక్కకు పెట్టేసి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగిన పాలకూరను కాడల చివర్లు తీసేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుండగానే ఇందులోకి ఒక 10 జీడిపప్పులు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక 3 యాలకులు వేసుకోవాలి. ఇది చక్కగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్దది ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నానండి, ఇది వేస్తున్నాను. ఆనియన్ బాగా ఫ్రై కానివ్వాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పాలకూర పేస్టును ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కారం, ఒక టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా దగ్గర పడనివ్వాలి. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ను ఇందులోకి వేసుకోవాలి. అంతే అండి, ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. అంతే అండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోవాల్సిందే ఈ పన్నీర్ పీసెస్. రోటీలోకి, ఫుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోనైనా ఈ పాలక్ పన్నీర్ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.